శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగం విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈరోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం షష్ఠి ఆగస్టు 17 5 గంటల నుంచి ఆగస్టు 18 5 గంటల 50 నిమిషాల వరకు. శుక్లపక్షం సప్తమి ఆగస్టు 18 5 గంటల 50 నిమిషాల నుంచి ఆగస్టు 19 7 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి ఆగస్టు 18 4 గంటల 58 నిమిషాల నుంచి ఆగస్టు 19 6 గంటల 46 నిమిషాల వరకు. కరణం తైతుల ఆగస్టు 18 5 గంటల 20 నిమిషాల నుంచి ఆగస్టు 18 5 గంటల 51 నిమిషాల వరకు. గరజి ఆగస్టు 18 5 గంటల 51 నిమిషాల నుంచి ఆగస్టు 19 6 గంటల 31 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 18 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 27 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషాల వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. మరలా రాత్రి 11 గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 57 నిమిషాల వరకు. వర్జం ఉదయం 10 గంటల 59 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 27 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆలోచనలను అర్థం చేసుకుని మెరుగుపరుచుకోవాలి. మీ నిర్ణయాలపై శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా వాటిని తీసుకోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఏదైనా వ్యాధి ఉంటే దాన్ని నయం చేయడానికి మీ వైద్యుని సంప్రదించాలి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండకపోవచ్చు. మీరు మీ ఖర్చులను నిర్వహించాల్సి రావచ్చు. మీ కుటుంబంతో సమయం గడపడంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ప్రేమతో సమయం గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ స్నేహితులతో సమయం గడపడానికి కూడా అవకాశం పొందొచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవాల్సి రావచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు అవసరమైన వారికి సాయం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప ఫలితాలు రానున్నాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీ పని శైలితో మీ ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు. మీ బాస్ మీ పనిని ప్రశంసించగలరు. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా మంచిది. వ్యక్తులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది. స్నేహితులతో మీ స్నేహం అందమైన ప్రేమకు నాంది కావచ్చు. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్య ఉండదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి మీరు కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బట్టలు ఆహారాన్ని దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు అసహ్యకరమైన రోజు అవుతుంది. మీ పనిలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి విడిపోవాల్సి రావచ్చు. మీ పనుల్లో విజయం సాధించడానికి మీ ఆలోచనను నియంత్రించుకోవాలి. మీ అంతర్గత శక్తులను సక్రియం చేయాలి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండి ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు క్లియర్ చేసుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు రోటి తినిపించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు కానుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఈ రోజు పూర్తి ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. మీ పనిలో అపారమైన విజయాన్ని పొందుతారు. మీ పనిలో కొత్త ఎత్తులను తాకడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. మరోవైపు వ్యాపారులు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను పొందుతారు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీ వ్యాపారంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు డబ్బు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఏదైనా పెట్టుబడి మీ లాభాలను దూరం చేయవచ్చు. ఉద్యోగులు ఈ రోజు తమ పనిపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీరు జీతం పెరుగుదల లేదా పదోన్నతిని ఆశిస్తున్నట్లయితే మీరు కొంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ ఆదాయ వనరుల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ హక్కులను కాపాడుకోవడానికి మీరు కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు. ఈ రోజు మీ భాగస్వామి హృదయాన్ని తాకే బహుమతిని ఇవ్వవచ్చు. ప్రేమ పరంగా మీరు కొన్ని కొత్త అనుభవాలను పొందొచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీకు మద్దతు ఇచ్చే కుటుంబ సభ్యులు మద్దతుకు మీకు లభిస్తుంది. మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఓపికగా ఉండాలి. మీ ఆలోచనలు భావోద్వేగాలపై సాధారణం కంటే ఎక్కువ నియంత్రణ కలిగి ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ఒక సువర్ణ అవకాశం పొందుతారు. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించాల్సి రావచ్చు. మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీ సామర్థ్యాలను గరిష్టంగా ఉపయోగించాలి. ఈ రోజు మీ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉపాధ్యాయులు లేదా సీనియర్ల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ మానసిక స్థితి కూడా చాలా బాగుంటుంది. మీ మనసులోకి కొత్త నైతిక ఆలోచనలు రావచ్చు. మీ జీవితానికి సంబంధించి మీరు సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సమస్యల గురించి మీరు కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఉద్యోగులు తమ పనిని అంకిత భావంతో చేస్తారు. మీరు ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. మీ జీవితంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబం సన్నిహితులతో ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీ గురించి గర్వంగా భావిస్తారు. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో విజయానికి అనేక అవకాశాలు వస్తాయి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీరు జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. ఇది మీకు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేసే అవకాశం పొందుతారు. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యతను తీసుకునే అవకాశం పొందొచ్చు. స్టాక్ మార్కెట్ లో పనిచేసేవారు ఈ రోజు తమ పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలను పొందుతారు. మీరు డబ్బు సంపాదించడానికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. మీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక మార్గాలను కనుగొంటారు. ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి.
ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ఈ రోజు మీరు వ్యాపారంలో మోసపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. ఈ రోజు మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి మీ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబంతో సమయం గడపాల్సి రావచ్చు. మీ ప్రియమైన వారితో సంభాషించడానికి, వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. మీ ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కొన్ని అనియంత్రిత సంఘటనలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీరు నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఇతరుల సలహాలకు భయపడకూడదు. ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం కాదు. మీ ప్రస్తుత పనులపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు సమయం లభిస్తుంది. ఇది మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి సమయం లభిస్తుంది. ఇది మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మార్చడానికి మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ పని శైలితో ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు. మీ బాస్ మీ పనిని అభినందిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు చాలా మంచి రోజు. వ్యక్తులతో మీ సంభాషణ పెరుగుతుంది. మీ స్నేహంలో అందమైన ప్రేమ ప్రారంభం అవుతుంది. మీ ఆరోగ్యంలో పెద్ద సమస్య ఉండదు. మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది. ఈ రోజు మీ పనిని మెరుగుపరచుకోవడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవితంలో కొత్త సంబంధాలకు శుభ సమయం కావచ్చు. మీ వివాహం గురించి చర్చ జరుగుతుంటే మీ సంబంధం ఈ రోజు స్థిరపడొచ్చు. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత పెరుగుతుంది. మీ కుటుంబంతో జరుపుకుంటారు. విద్యార్థులు ఈ రోజు వారి చదువులపై దృష్టి పెట్టాలి. మీ పరిశోధన పనిలో ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు. కొత్త సమాచారాన్ని కనుగొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ జ్ఞానాన్ని పంచుకోవచ్చు. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజున విష్ణు సహస్ర పారాయణం చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.